ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 3:8 వచనంలో ఉన్న ప్రకారంగా దేవుడు సూటిగా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు మన ముందు తలుపుని తీసి ఉంచి ఉన్నాడట. తలుపు తీసి ఉంచడం అంటే మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే మనము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని అంటే మన జీవితంలో కొన్ని అడ్డుబండలు, కొన్ని ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అలాంటి ప్రతి ఆటంకాన్ని కూడా దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నేను తీసేసి ఉంచి ఉన్నాను, నువ్వు చక్కగా వెళ్ళొచ్చు అని చెప్తుంది. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచారో, దేవుని మీద ఆధారపడ్డారో, దేవుని యందు విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరి యొక్క తలుపుని దేవుడు తెరచి ఉంచాడు. మార్గాలన్నిటినీ కూడా తీసివేసి, ఆ మార్గాలన్నింటినీ కూడా ఆయన మూయకుండా ద్వారాలు తెరచి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ దాన్ని ఎవరు కూడా వేయలేరు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, నీకెవరైనా ఆటంకం కలిగిస్తున్నారేమో, దానివల్ల నా తలుపు మూయబడిద్దేమోనంటే, దేవుడు ఒకసారి తలుపు తెరచి ఉంచినప్పుడు ఏ మానవుడు కూడా దాన్ని మూయలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవరు కూడా ఆపలేరు. కానీ మరొకటి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తలుపు తీసి ఉంచినప్పుడు దాన్ని సరిగ్గా గ్రహించలేకపోయినా, అవిధేయతకు మనం కలిగి ఉన్నా, దేవుడు తెరచిన తలుపుని మనమే అనవసరంగా మోసుకుంటాం. మనకు మనమే సమస్యను తెచ్చుకుంటాం. మనకు మనమే అభివృద్ధిని పొందుకోలే, మనమే ముందుకు వెళ్ళలేం. దేవుడైతే తలుపు తీసి ఉంచాడు, నువ్వు దీవించబడాలి. నీకు నువ్వుగా చేసుకున్న సమస్యలను బట్టి తలుపు మూయబడితే దేవుని ఆశీర్వాదం కోల్పోతాం. ఎవరు కూడా నీ తలుపు మూయలేరు. దేవుని మీద ఆధారపడు. దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు. గొప్ప దీవెనతో నీ మార్గాలను సరళం చేసి ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాగరుడా మీకు వందనాలు. అతి ఉన్నతమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి ప్రార్థన విజ్ఞాపన చేస్తా ఉన్నాం. రాత్రంతా కూడా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు ఇచ్చారు. ప్రకటన గ్రంథం 3:8 ప్రకారం, ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడు కూడా వేయనేరడు అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఎవరన్నా వేశారేమో, ఏమన్నా మూయబడినయేమో, ఎవరో నా యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారేమన్నా అనేక సమస్యలు, అనేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా నీ అభివృద్ధిని ఆటంకం కలిగించలేరు. నేను తీసి ఉన్నాను, దాన్ని ఎవరు కూడా ఆపలేరని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. వారిలో ఉన్న భయాలు, అపోహలు అన్నిటి నుంచి విడిపించి మీరు ఇవ్వబోతున్న దీవెన పొందుకునే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ దినాన్న వివాహ దినాలు, పుట్టినరోజులు, కుటుంబ విషయాలు, భారము, పిల్లలు స్కూల్స్కు వెళుతున్నప్పుడు నైనా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని, నైనా ఇరాన్, ఇజ్రాయిల్, నైనా మరి అదేవిధంగా రష్యా, ఉక్రెయిన్, అన్నిట్లో కూడా నైనా యుద్ధంలో నెమ్మది దయచేయండి, సమాధానపరచండి. ఈ దినపు వాతావరణ పరిస్థితులు, నేను ఉద్యోగాలు, మా కుటుంబ అవసరాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఈ దిన దీవులతో మమ్మల్ని నింపమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.